దుబాయ్లో బంగారం ధరలపై ఔన్స్‌కు $30 డిస్కౌంట్ లభిస్తోంది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా దుబాయ్ వ్యాపారులు స్టాక్ క్లియరెన్స్ కోసం ఈ డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే ఈ పరిస్థితి వల్ల భారత్లో మాత్రం బంగారం ధరలు పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అదేమిటి, అక్కడ డిస్కౌంట్ ఇస్తుంటే ఇక్కడ రేట్లు ఎందుకు పెరుగుతాయి అని డౌట్ వస్తోంది కదా. దీనికి కారణాలు ఇప్పుడు చూద్దాం. భారత్ తన బంగారం దిగుమతుల కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా విమానాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. నౌకలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో దిగుమతుల సరఫరా తగ్గిపోతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. యుద్ధం తీవ్రమైతే సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ధరలు భారీగా పెరగవచ్చనే అంచనాలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా చేసినప్పటికీ రవాణా ఖర్చులు పెరిగి ధరలు పెరగొచ్చని తెలుస్తోంది. సాధారణంగానే దుబాయ్తో పోలిస్తే భారత్లో బంగారం ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం దుబాయ్లో గోల్డ్ పై ఇంపోర్ట్ డ్యూటీ చాలా తక్కువ. రిటైల్ వినియోగదారులు గోల్డ్ కొంటే ట్యాక్స్ల భారం పెద్దగా ఉండదు. దీనివల్ల అక్కడ రేట్లు సాధారణంగానే తక్కువగా ఉంటాయి. కానీ భారత్లో బంగారంపై దిగుమతి సుంకాలు భారీగా ఉంటాయి. అంతేకాదు రిటైల్ కస్టమర్లు గోల్డ్ కొనుగోలు చేస్తే జీఎస్టీ అదనంగా చెల్లించాలి. దీనివల్ల భారత్లో బంగారం రేట్లు ఎక్కువగా ఉంటాయి.